కొరికేస్తున్నావా? ఇల్లు మీద కాయేస్తారుగా. కుక్కలు లేక ఇల్లు మీద వేస్తారు. నాకు పనికి లేట్ అవుతుందని బాబుని చూడమంటే తుడుస్తున్నాను ఫ్రెండ్స్ ఇల్లు. ఈ బండలు నేను కడిగాను 5 గంటలకి లేచి. ఇదొక్క రూము పడుకున్నాడు కదా, ఇది ఒక్కడు తుడవలేదు, అందుకే బాబుని చూడమంటే తుడుస్తుంది. ఈరోజు కోర్ల పున్నం కదా. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరికీ కోర్ల పౌర్ణమి శుభాకాంక్షలు అండి. పంది ఇరదాని 5 గంటలకే లేచాను ఫ్రెండ్స్. 5 గంటలకే లేచి బండలు కడుక్కొచ్చి చికెన్ దగ్గర పోయి చికెన్ తెచ్చి వంట చేసేసరికి 7 అయ్యింది. పత్తి ఏరడానికి పోదాం అనుకుంటున్నా. పొద్దుగాలనే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే లేట్ అవుతుంది. రోజుకింత సండే రోజే ఎక్కువ పత్తి ఏరుతాం కదా. పత్తి ఏరడానికి పోదాం అనుకొని తొందర పని ఫినిష్ చేసుకున్నా. ఇక బాక్సులు పెట్టుకొని పోవడమే. బాబాయ్ అయితే ట్యూషన్ పోతాడు ఫ్రెండ్స్. ఇక ముగ్గు మొత్తం హడావిడి చేసేసరికి తప్పు పోయింది ఫ్రెండ్స్. ఇక హడావిడి పనులు ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా. పచ్చినికి వెళ్ళాలని హడావిడిగా పని చేస్తుంటే అదేదో ముగ్గు వేయబోతే అదేదో అయ్యింది, తప్పు పోయింది. ఇక పని స్నానం చేయాలి. హీటర్ పెట్టుకున్నాను. ఇక స్నానం చేసి బాక్సులు పెట్టుకొని పోవడమే. గిన్నెలన్నీ 5 o'clockకే లేచి బండలన్నీ కడిగేసి గిన్నెలు తోమేశాను. ఇంకా మా వాడు బ్రష్ చేస్తుంది. ఇంత పొద్దుగాల తినబుద్ధి కాదు, అందుకే బాక్స్ పెట్టుకో. రెండు లెగ్ పీసులు వేయించు. బోరాలు తీసుకొని పోతున్నాను. ఇడ్జుడు బాయ్ బాయ్. పత్తి చేనులోకి వచ్చాను ఫ్రెండ్స్.
ఎప్పుడైనా నా బండి అక్కడ యాప్ షెట్ కాడ పెట్టేది. ఇప్పుడు కిందికి వచ్చి ఇక్కడ ఈ షెట్ కాడ పెడుతున్నా. ఎందుకంటే నేను ఏరేది కిందనే కదా పత్తి, మళ్ళీ దూరం అవుతుంది బండి అనేసి వచ్చి ఈ చెట్టు కాడ పెట్టిన. ఇంకా చేనులోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇదంతా నేను రోజు సాయంత్రాలు ఏరిన పత్తి అండి ఇన్నిసార్లు. మళ్ళీ కాయలు ఉన్నాయి, ఆడో బుగ్గ పగులుతూనే ఉన్నాయి చూడండి. కాయలున్న పత్తి ఇంకా 20 పట్టెల దాకా ఉన్నట్టున్నాయి. మ్యాక్సిమం లెక్క పెట్టలేదు నేను, ఇంక 20 దాకా ఉంటాయి. ఇప్పుడు అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో నా లంచ్ బాక్స్ పేరణీకి బూరాలు అయితే అవుతుంది. మంచి గుడిసినట్టు అయింది చేనులో. ఇంకో శుక్రవారం శనివారం వేరిన పత్తి. ఈరోజు 2 బొల్లు పోస్తే నిండుతుంది. ఇంకో ఈయన్నే పెడతా బాక్స్ కూడా. ఇప్పుడు తినలేనండి, అయితే అవుతుంది. 9:30కి అట్లా తింటా. ఒక్క మునుమని వెళ్తా. ఇప్పుడే మంచిగా వస్తుండు సూర్యుడు. డీజే పాయింట్ పత్తి చేను కోసం అనే కొనుక్కున్నాను. దీన్ని అస్సలు గుర్తుకుండట్లేదు తెచ్చుకోనికి. ఈరోజు తెచ్చుకున్నా. ఇంకా జుట్టు తల కోసుకున్నా కదా, ఆరలేరు అస్సలు. ముసడేసి అయిపోతాయి. ఈ పాయింట్లో మంచిగా సెల్లు పెట్టుకోనికి బాగుంది. జేబు బెటర్ ఈ పాయింట్. సెల్ పెట్టుకోవచ్చు మంచిగా. సాంగ్స్ పెట్టుకొని వింటాను ఫ్రెండ్స్. సాంగ్స్ వినుకుంటా పాటలు పాడతాయి. ఎందుకంటే ఒక్కదాన్నే కదా పత్తి చేనులో పత్తి ఏరేది. తోడుకోవరని ఉన్నా ముచ్చట పెట్టుకొని ఏరొచ్చు మంచిగా. ఒక్కదాన్నే ఉంటే ఇంకా నేను రోజు సాయంత్రం వచ్చినా అంతే సాంగ్స్ పెడతా పత్తి ఏరుతా. సాంగ్స్ ఉన్నా కూడా చేనులో పురుగు పూసి ఉన్నా జర ఆ సాంగ్స్ అప్పుడు విని వెళ్ళిపోతుంది, ఉండదు అన్నట్టు చేనులో. అదొక బెనిఫిట్. జర నాకు కూడా టైం పాస్ ఉంటుంది, వినుకుంటూ పత్తి ఏరొచ్చు మంచిగా. ఇదైతే దెబ్బ పోవచ్చండి. బస్తా అయితే ఊరిక చేతులతో పట్టుకొని పోవాలి. నాకు ఈ బస్తా అలవాటు లేని పని. బోరం అయితే పల్సర్ పత్తి అయినా ఉప్పు పత్తి అయినా మంచిగా వెనకకి వేసుకొని దెబ్బ పోవచ్చు, ఆరవాటం ఉండదు. ఇక బోరం ఒత్తుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఒడి వేరాను, నిన్న ఒక ఒడి ఇవాళ ఒక ఒడి, 2 ఒళ్ళు పోసి ఒత్తాను. ఇంకా కొంచెం పడుతుంది. అయితే వచ్చి అన్నం తిన్నాను 9:30కు. ఇప్పుడు 9:45 కావస్తుందండి. ఇంకా మళ్ళీ వెళ్ళి ఈ అన్నము అక్కడ నేను ఏరేకాయ పెట్టుకుంటానండి. దూరం అవుతుంది. వాటర్ ఈడికి వచ్చి తాగాలంటే మళ్ళీ నాకు అటు తిరుగా ఇబ్బంది అవుతుంది. అందుకే ఏడైతే ఏరుతానో అటు కాయి బోరెం వేస్తాను. అన్నం బాక్సులు పెట్టి నాకు దగ్గర ఉంటుంది. ఏరుకుంటా తాగొచ్చు, మధ్యాహ్నం అన్నం తినొచ్చు. అయితే నేను గడ్డి పీకేటప్పుడు అన్నం బాక్స్ యాప్ షెట్ కింద పెడితే ఒక కుక్క వచ్చి చికెన్ కూర మొత్తం తినేసింది ఫ్రెండ్స్. నాకు అదే అనుమానం, కుక్కలు తిరుగుతాయి ఇక్కడ. ఇక మరి కుక్క వచ్చి మొత్తం తింటెట్లా. మనం అసలే కష్టపడి ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి మంచిగా బగారా రైస్ చికెన్ కర్రీ వేసుకున్నా. కుక్క పాలు చేయడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడైతే తిన్నా కానీ మధ్యాహ్నానికి కూడా ఉండాలి కదా. ఎంతో కష్టపడుతున్నాను కదా ఉదయం నుంచి. మళ్ళీ మధ్యాహ్నం ఉంచకుండా కుక్క తింటే ఇక మనం ఎనర్జీ ఉండదు, పత్తి ఏరలేము. మనకున్నదే ఒకరోజు సెలవు. ఈరోజు మంచిగా వినియోగించుకోవాలి. ఒక 10 మునుములన్నా ఏరాలి ఫ్రెండ్స్ పత్తి అయితే. చూడండి 10 మునుములు కథం చేయాలి చూస్తా. ఇప్పటికైతే 2 మునుములు ఏరినా. ఇక మునుము పడుతున్నాను ఫ్రెండ్స్. అన్నం తినడానికి వచ్చాను ఫ్రెండ్స్. ఇక మా పక్క చేను, మాకు ఎదురుగున్న చేనుగా, మా చేను తర్వాత చేను అండి, కింది చేను. చూడండి ఇంట్లో పత్తి ఉందా గడ్డి ఉందా అర్థమవుతలేదు. పత్తి వీళ్ళు ఎన్నడేరుతారో ఏమో. ఇంకో నా చేను అండి ఇది. వాళ్ళ చేనుతో పోలిస్తే నా చేను నయమే అనిపిస్తుంది గడ్డిలో.
ఇది మా పక్క చేనండి. ఇది వీళ్ళది ఇంకా నీట్గా ఉంది. వీళ్ళ దగ్గరమే ఆ అక్క ఎప్పుడు నీట్గా చేస్తుంది ఈ చేన్ని. ఇంకో అన్నం తినడానికి వచ్చాను, అన్ని బయట పెట్టాను ఫ్రెండ్స్. అన్నం అయితే తింటున్నాను. 1:30 అవుతుంది. హాయ్ అండి. ఇక బోరెన్ నిండిందండి. ఇది ఇంకో ఈ బోరెన్ నింపి ఇంకో బోరెన్లో సగం బోరెన్నర ఏరానండి. ఇవాళ అయితే 9 పట్టెలు ఏరాను. 10 పట్టెలు ఏరాలని చాలా కష్టపడ్డాను. కాకపోతే ఏళ్ళకు మొత్తం అయ్యి పత్తి బుర్రలు మొత్తం గీరక పోతున్నాయి ఫ్రెండ్స్. ఒట్టి ఉన్నాయి కదా, బాగా ఎండి ఉన్నాయి. అవి గీరక పోతున్నాయి. ప్రాణం వెళ్ళిపోతుంది అవి చర్మం గీరుకొని పోతుంటే. వాళ్ళ ఇంకా కొంచెం ఉంది. ఆ పత్తి పొద్దున దాంట్లో కొంచెం పడుతుందండి, అందులో వేసి కడతా. ఈరోజు అయితే ఇంత కష్టపడ్డానండి. ప్లీజ్ ఈ మహిళా రైతుకు మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ మాత్రం చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. చాలా కష్టపడుతున్నాను. మాలాంటి ఒంటరి మహిళలు మాత్రం సపోర్ట్ చేయండి. కంటిన్యూ అవుతుందండి వ్లాగు. ఇవాళ కుడుములు చేస్తాము, కంటిన్యూ అవుతుంది వ్లాగు. చూడండి అందరూ. ఇయ్యో మా కుడుములు రెడీ. ఇంకా 3 ఉన్నాయి. అన్నం లేదండి, అన్నం వండుతున్నాను. నువ్వేనా కొరికేది? ఇగవా ఇంత పీసే ఒకటి తీసుకో. ఇంత తిడవడేసి ఒకటి తీసుకొని అయితే కుక్కలకి వేస్తుంది పోతుంది ఫ్రెండ్స్. జో 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 జో. లైట్ వస్తుంది పోతుంది అత్తమ్మలది. జో ఏదొక్క కుక్క లేదుగా. జో అయ్యో అతలంగా ఇద్దాం పదా. కుక్క లేదు. కుక్కలు ఉన్నప్పుడే ఇవ్వాలి. జర పొద్దుగాల చేయొద్దు మరా. ఒక్క కుక్క లేదు వేద్దామంటే. అయ్యా తెల్ల కుక్క వచ్చేది కానీ ఎటువైంది మీ దోస్తు. రోజు ఇన్న వచ్చి అనుకుంటుంది, ఇన్న పాటది ఇంట్లోకి రోగం లేకుండా ఇంట్లోకి వస్తుంది. ఏది మరి మీ దోస్తు? కుడుముల పండుగ నాడు ఉండమనొద్దు, కుడుములు వేస్తానే. ఉత్తనాడేమో వచ్చి పండుతుందే, కుడుముల పండుగ నాడేమో లేదా. 3 కొరుకులు కొరికి ఇక ఇల్లు మీద కుక్కలు ఏంది ఏం చేస్తారు? ఏ వీధి కాడ లేదా, ఇప్పుడు ఇటు చూసినా లేదా అటు చూసినా లేదా. కుక్క ఆనవాళ్ళు కూడా లేదు. ఆడు చూడు పాటలు పెట్టుకుంటూ పోతుండు. ఎప్పుడు అయ్యే పాటలానికి. ఇంకా చాలులే, ఇంకేడ చల్లుతావు? ఏ రేకుల మీద వేస్తాం. ఇంకో కుడుము. ఉప్పు వేయలే ఏది ఎట్లా లేవుగా. బెల్లం సరిపోలే, ఉప్పు సరిపోలే. ఎట్లున్నా తింటాం.